హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూస్తున్నారండి ఫ్రెండ్స్, మా ఊరిలో అయితే చాలా రాళ్ళ వర్షం అయితే ఘోరంగా పడిందండి. మొత్తం ఎట్లా రాళ్ళు పడ్డాయంటే ఘోరంగా పడినాయండి. అసలు అక్కడ వేరుతున్నాను నేనైతే. చాలా ఘోరం అండి. అసలు చేతిలోనే అట్లా పట్టుకుందామంటే కరిగిపోతున్నాయి. అంత వర్షం పడిందండి. పాపం రైతులైతే నిజంగా సడన్‌గా గాలి దుమారం వానైతే వచ్చింది. కొన్ని క్వింటాళ్ళకి మన ఎళ్ళే వడ్లు పాపం తడిసినాయో ఏంటో ఏమో అండి. చాలా బాధగా ఉందండి. మెట్ల మీద అసలు మా పార్కింగ్‌లో అయితే మొత్తం రాళ్ళు అసలు మొత్తం పట్టలేవండి. మొత్తం ఘోరం అంటే ఘోరం అండి. పైనుండి మెట్ల పైనుండి ఎలా పడుతున్నాయో రాళ్ళు కనపడుతున్నాయా? అసలు చెప్పలేనంత రాళ్ళు పడినాయండి. అంతగానం ఘోరంగా అంటే వర్షం అండి. చాలా విపరీతమైన వర్షం అయితే పడిందండి. చూసిన మొత్తం అయితే ఆ పైనుండి మెట్ల పైనుండి పడకుండా పడుతున్నాయండి. అసలు ఎంతగానం పడుతున్నాయి చూస్తున్నారా? మొత్తం టోటల్ అయితే మా పార్కింగ్ మొత్తం అయితే నిండిపోయినాయండి. ఎన్ని గనం అంటే అన్ని గనం వర్షం అయితే పడింది. కానీ పాపం రైతులైతే క్వింటాళ్ళకి మన వెళ్ళిన పంట వాళ్ళు చేసిన కష్టం అంతా తడవకూడదని దేవుణ్ణైతే కోరుకున్నానండి నేనైతే. పాపం వాళ్ళైతే ఎంత ఆగమై కుప్పలు పోసుకున్నారో వడ్లైతే తడవకుండా వాళ్ళు చేసిన కష్టం మొత్తము ఇంత పంట నోటికొచ్చిన పంట ఎత్తిపోయేలా చేసిందండి వర్షం అయితే. ఘోరం అండి. పడలకని మరి ఇంత ఘోరంగా పడొద్దండి. వడ్లు తడిసిపోయేంత పడొద్దు. నాకు తెలిసి చాలామంది సగం మంది వడ్లు తడిసినాయి అన్నారండి. ఇంతగనం గుడక పడొద్దు. కానీ ఎలా పడ్డదో చూస్తున్నారా? అసలు చాలా అంటే చాలా అసలు ఇది వర్షమా ఏంటి నాకు అర్థం కాలేదండి. మొత్తం రాళ్ళైతే ఘోరం అండి. కానీ రైతులకైతే నిజంగా సలాం చేయాలండి. నిజంగా చెప్తున్నాను. నమస్కారం చేయాలి. రైతులు లేకపోతే మనం లేమండి. రైతులు పండించే ప్రతి ఒక్క వడ్లతోని మనం ఒక్కొక్క మెతుకు మనం తింటామండి. ఆ రైతులే లేకపోతే మనం ఈ స్థాయిలో ఉండకపోతుంటిమండి. నిజంగా రైతులకి పాదాభివందనాలండి. రైతులకి ఎంత మొక్కినా తక్కువనండి. జై జవాన్ జై కిసాన్ అండి. నిజంగా రైతులకి మొక్కాలండి. చేసి వాళ్ళు పండించిన పంట అంతా పండించి వాళ్ళు వడ్లను పండించి వాళ్ళు తీసుకొచ్చిన పంటని వడ్లు మనం తింటామండి. నేనైతే అలా బయటకి వెళ్ళేదానండి. రాళ్ళు ఏరుదామని బయటకి వచ్చానండి నేనైతే. కానీ అసలు తడుస్తున్నానని వచ్చేసాను. బాగా అంటే బాగా పడిందండి. నిజం చెప్పాలంటే నిజంగా ఘోరం అండి. నిజంగా ఇలాంటి పరిస్థితి రావద్దండి. అసలు ఎండాకాలంలో ఈ వర్షాలు ఏంటో నాకైతే అర్థం కావట్లేదండి. ఎండాకాలంలో కూడా ఇలా రాళ్ళు పడుతూ వర్షం వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేనండి నేనైతే. మరీ ఇంతగానం ఘోరంగా అండి. మా ఇంటి ముందైతే మొత్తం కాలువలు గుంతలైతే నిండిపోయినాయండి. ఘోరంగా ఈ రాళ్ళైతే మొత్తం టోటల్‌గా అయితే పార్కింగ్ మొత్తం రాళ్ళు పడాలా కరిగిపోతున్నాయండి. చాలా అంటే చాలా నిజంగా అండి. కనీసం నిజం చెప్పాలంటే రైతులు లేనిది మనం లేమండి. ప్రతి ఒక్క రైతులకి పాదాభివందనాలండి. వాళ్ళు పండించే ప్రతి ఒక్క పంటకి నిజంగా మనం వాళ్ళకి నమస్కారం చేయాలండి. వాళ్ళు పెట్టే భిక్ష అండి ఇది, అన్నం తినేది. వాళ్ళు పండించే వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలండి. జై జవాన్ జై కిసాన్ అండి. నిజంగా అండి. వాళ్ళు లేనిది మనం లేమండి. రైతులు నిజంగా వాళ్ళు ఇంత కష్టపడి పండించిన పంటకి దేవుడు ఇలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదండి. నిజంగా ఎన్నిగానం తడిసాయో వడ్లు అండి. కానీ ఇంకా పడుతూనే ఉన్నాయండి. రాళ్ళైతే నేను ఏరుతూనే ఉన్నాను. పడుతూనే ఉన్నాయండి. ఘోరంగా అంటే ఘోరంగా ఎంత దొడ్డుగా పడుతున్నాయో మరి చెప్పలేనంత దొడ్డుగా పడుతున్నాయండి రాళ్ళు. అసలు నేను ఏరుతూనే ఉన్న కింద పడుతూనే ఉన్నాయండి. అవి సంవత్సరంకి ఒకసారి మింగాలంటారు కదండి. అసలు ఘోరంగా అండి. ఎంత పడుతున్నాయో అసలు ఇంకా పడుతూనే ఉన్నాయండి మొత్తము. ఘోరంగా అండి. అసలు అవి ఘోరంగా అసలు మింగనీకి గుడికొత్తలేవండి. అసలు అంత దొడ్డుగా ఉన్నాయండి. నోట్లో వేసుకుంటే మింగనీకి వత్తలేవండి. అంత ఘోరంగా ఉన్నాయండి నిజంగా రాళ్ళైతే. పాపం ఎన్నిగానం తడిసాయండి రైతులకు నిజంగా. చాలా అంటే చాలా అసలు వాళ్ళు కుప్ప పోసుకున్నారో లేదో ఎన్ని తడిసాయో ఏంటోనండి. కానీ ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదండి. రైతులకి పాదాభివందనాలండి. జై జవాన్ జై కిసాన్. నిజం చెప్తున్నానండి. అన్ని రాళ్ళు పడుతున్నాయి, అన్ని వేరుతున్నాను కానీ ఒక్కటి అసలు మొత్తం మెట్ల పైనుండి మొత్తం వస్తున్నాయండి. చూస్తున్నారా? మెట్ల పైనుండి మొత్తం వస్తూనే ఉన్నాయి. ఇంకా నేను ఏరుతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. మొత్తం పట అనుకుంటా వస్తున్నాయండి. చూస్తారా? రాళ్ళైతే ఏరుకొచ్చానండి. చూస్తున్నారా ఫ్రెండ్స్? నిజంగా రైతులకి మనం ఎంత మొక్కినా తక్కువనే అండి. వాళ్ళు లేనిది మనమైతే లేమండి. వాళ్ళు పండించే ప్రతి ఒక్క పంటకి మనం నమస్కారం చేయాలండి. నేను ఆ రాళ్ళు మింగుదామన్నట్టుగా మింగత్తలేవండి. అందుకని అక్కడ పైకి అట్లా పాడేశానండి. నిజంగా అండి అసలు ఘోరం అండి పాపం. ఓకే ఫ్రెండ్స్, మరి మనం నిజంగా ఈ రైతులకి మనం
పాదాభివందనాలు చేయాలండి. వాళ్ళు పండించే ప్రతి ఒక్క మెతుకుకి మనం పాదాభివందనాలు నమస్కారం చేయాలండి. మొత్తం ఆ పార్కింగ్ మొత్తం మీద నిండిపోయిందండి. మెట్ల పై నుంచి మొత్తం వస్తున్నాయండి. ప్రతి ఒక్క రైతులకి జై జవాన్ జై కిసాన్